ఎంఎస్ న్యూస్ బులెటిన్. తెలంగాణలో ఎస్ఎస్సి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఆటో డ్రైవర్లకు భారీ ఊరట. సుమారు 1,26,000 ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లు 100% సబ్సిడీతో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో యాంకర్ అనసూయ భరద్వాజ్ పై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో హైదరాబాద్, కడపకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు పీక్ అవర్స్ లో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవర్లను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు అనుమానాస్పద వాహనాలపై తనిఖీలు చేపడుతున్నారు. నిర్భయ నిధి కింద ములుగు జిల్లా ఎంపిక కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన సీతక్క. గుండె బరువెక్కే సందర్భం. ఓవైపు ఇంట్లో నాన్న శవం, మరోవైపు హర్షవర్ధన్ 10వ తరగతి పరీక్ష. యాదాద్రి జిల్లాలో హృదయ విదారక ఘటన. మోత్కూర్కి చెందిన ఉపాధ్యాయుడు కూరెళ్ల ఎల్లయ్య నిన్న రాత్రి గుండెపోటుతో మృతి చెందగా ఇంట్లో తండ్రి మృతదేహం ఉన్నప్పటికీ ఆయన కుమారుడు హర్షవర్ధన్ కన్నీళ్లు దిగమింగుకుంటూ ఈ రోజు 10వ తరగతి పరీక్ష రాశాడు. హైదరాబాద్ లో కట్టెలు బొగ్గులకు ఫుల్ డిమాండ్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. వచ్చే 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రముఖ ఆలయం సింహాచలం టెంపుల్ లో భక్తులకు దర్శనం మరింత సులభమయ్యేలా కొత్త విధానం తీసుకురావాలని యోచిస్తున్నారు. మొబైల్ ద్వారా స్లాబ్ బుకింగ్ అవకాశం ఇవ్వాలని ప్రతిపాదన ఉంది. రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు వచ్చాయా లేదా తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంచింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిషేధిత జాబితా నుంచి 66,157 ఎకరాల భూములను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. వర్కింగ్ ఉమెన్స్ కు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్తగా సఖీ నివాస్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలోని ప్రసూతి ఆసుపత్రిలో ఓ శిశువు మృతి చెందడం కలకలం రేపింది. పాలు తాగిన వెంటనే పడుకోబెట్టడం వల్ల ఈ ఘటన జరిగిందని వైద్యులు తెలిపారు. ఏపీలో వంట గ్యాస్ కష్టాలు. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచన. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా. భయభ్రాంతులకు గురైన వాహనదారులు. రాజస్థాన్ లోని కిషన్ గఢ్ త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. జైపూర్ అజ్మీర్ నేషనల్ హైవే 48 పై గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపు తప్పి పల్టీ కొట్టింది. కిషన్ గూడ టోల్ సమీపంలో చిడియా బావడి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికుల అప్రమత్తంతో భారీ ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కర్నూలు సమీపంలోని గార్గయపురంలో తీవ్ర విషాదం. రాజేశ్వరి భర్త మీద కోపంతో 2 పిల్లలతో కలిసి చెరువులో దూకేసిన మహిళ. ఒమాన్ లో జరిగిన ఘోర డ్రోన్ దాడులు 2 భారతీయులు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాకు ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు ఇరాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని సమాచారం. రష్యా చమురు కొనమని అమెరికా ప్రపంచాన్ని ఒత్తిడి చేస్తోంది అని ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో వీసా కోసం వింత డ్రామా చేసిన 11 మంది భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌదీలోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ దాడి. 5 యుద్ధాల విమానాలు ధ్వంసం. ఒక కుటుంబం ఉగ్రముఠాగా మారి అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేయడానికి ప్రయత్నించగా 4గురిని అరెస్ట్ చేశారు. టాలీవుడ్ సీనియర్ నిర్మాత కె. దేవి వరప్రసాద్ కన్ను మూశారు. ఆయన ఎన్టీ రామారావు, చిరంజీవి వంటి దిగ్గజాలతో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించారు. హీరో అల్లు అర్జున్ ఒక ఈవెంట్ లో జరిగిన చిన్న ఘటన కారణంగా సోషల్ మీడియాలో మరోసారి ట్రోలింగ్ కి గురయ్యారు. నటుడు అల్లు శిరీష్ పెళ్లి తర్వాత వచ్చిన ట్రోల్స్ ని పట్టించుకోనని చెప్పారు. నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై వివాదం రావడంతో క్షమాపణలు చెప్పారు. దీనిపై హీరో విశాల్ కూడా స్పందించారు. నటుడు రానా దగ్గుపాటి భారతీయ సినిమాల విఎఫ్ఎక్స్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్. చిక్కుల్లో పడ్డ డైరెక్టర్ హరీష్ శంకర్. దూకుడు చూపిస్తున్న మహేష్ వారసుడు గౌతమ్ ఘట్టమనేని టాలీవుడ్ ఎంట్రీకి సన్నాహాలు. మార్చి నెలలో సాయి ధరమ్ తేజ్, ఆనంద్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ సినిమాలు థియేటర్లకు విడుదల అవుతున్నాయి. పాకిస్తాన్ క్రికెటర్ మైదానంలోని కుప్పకూలిన ఘటన చర్చనీయాంశమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో హోమ్ గ్రౌండ్ విషయంలో మార్చి 16న తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బంగారం కొనాలనుకునే వారికి ఊరట. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,030 తగ్గి ప్రస్తుతం హైదరాబాద్ లో 1,59,600 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 950 తగ్గి 1,46,350 వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా భారీగా పడిపోయింది.
కిలోపై 4,900 తగ్గి ప్రస్తుతం 2,75,000 వద్ద ఉంది. వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కిలోపై 4,900 తగ్గి ప్రస్తుతం 2,75,000 వద్ద కొనసాగుతుంది. ఇవి ఈరోజు ముఖ్యమైన వార్తలు. మరిన్ని తాజా వార్తల కోసం ఎంఎస్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊర్లో మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకిచ్చే నిజమైన న్యూస్ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9866696179.